నువ్వు చెప్పన్నా ఏమంటావు? 2 లక్షల రూపాయలు మాఫీ చేసిండు, మంచిగా గొప్ప చేసిండు సార్. చేస్తలేడంటగా. చేస్తుండు సార్, మంచిగా చేస్తుండు సార్. ఆయనతో పని అయితే లేదంటారు. అన్నీ చేస్తుండు సార్, 6 గ్యారెంటీ పక్కా చేస్తుండు. చేస్తుండు. రైతులు ఇబ్బంది పడుతుంట కదా ఆయన వల్ల. ఇబ్బంది పెడతారు సార్. నువ్వేం చేస్తుంటావు? నేను రైతునే. ఏం పంట వేసినావు మరి? వరి పంటనే. వరి పంట. వడ్లు మొత్తం కళ్ళాలనే ఆగిపోతున్నాయంట, కాంటలు పెట్టుకుంటలేరంట. నిన్న 2 రోజులు వర్షం పడ్డది సార్, అంతే. కళ్ళాలలో ఆగిపోతున్నాయి, కాంటలు అవుతున్నాయి. కాంటలు ఎమర్జెన్సీ అవుతున్నాయి సార్, ఎమ్మడెమ్మడి అయిపోతున్నాయి. మరి ఏమంటా ఉన్నారు అధికారులు? కాంటలు పెట్టుకున్నాక పైసలు పడతలేవంటగా. పడుతున్నాయి సార్, వారంలో కూడా పడుతున్నాయి సార్. పడుతున్నాయి సార్. ఏమంటావు మరి? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? 1 ఇయర్ కాలం మంచిగా ఉంది సార్. ఇదే బాగుందంట. ఇదే బాగుంది సార్. కానీ తిట్టుకుంటారంట కదా అందరు, రేవంత్ రెడ్డి. తిడుతారు, సాటుకు మతక తిడతారు. ముంగడ తిట్టింది లెక్క, సాటు మార్గం పట్టవద్దు సార్. మంచిగా చేస్తారు సార్. మంచిగా చేస్తున్నారు. ఏమంటావు? 1 ఇయర్ కాలంలో రైతులు చచ్చిపోతా ఉన్నారంట కదా, నిజమే? ఎక్కడ సార్ అదంతా అంత లేపినాయి కథ, అదంతా ఉట్టి కథలేనా? మంచిగా మరి ఫైనల్ గా మంచిగా ఉంది సార్. బాగుందా? నువ్వే బాబు నీకేమనిపిస్తుంది చెప్పు. మంచిగా ఏం చేస్తున్నాడు? మంచిగా ఏం చేస్తాడు? నాగం చెప్తుందంట రైతులు నేమాగం చేస్తాడు. అదే నేను అప్పులు చేసుకొచ్చి పెట్టినా, ఇవాళ నా సంసారము ఉప్పు ఉంటే కారం ఉండే, కారం ఉంటే ఉప్పు ఉండదు, టమాటా ఉండదు, మిరపకాయలు ఉండవు. అన్ని పెట్టిపోయినాక నేను ఆకలి దింపుతా, మెల్లగా దింపుతా, ఒక్కటి. కానీ ఇవరకు అయిపోవాలంటే ఆగమా మాట్లాడితే అయిపోయానా? దోసిన కాడికి చేసుకుంటూ వస్తూనే ఉన్నా. ఒక్కొక్కటి 6 హామీలు ఇప్పటిదాకా చెప్పుకోలేదు కళాకారులు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. నీకు మొత్తానికి ఆపుతలేడు, ఏదో ఒక్కటి చేస్తుండు. కాకపోతే బస్సు సౌకర్యం పెట్టేది కాకుండా పిరి బస్సు ఒక్కటి పెట్టి మనకు నష్టం చేసిండు. పిరి బస్సు ఒక్కటి పెట్టి నష్టమయ్యాడు. కానీ రైతులు నాగం చెప్తున్నాడు కదా, ఏం ఆగం చేస్తలేడు. అవి పడేటివి పడతాయి, ఎట్లాగో ఖచ్చితంగా పడతాయి. సంవత్సరం కానీ 2 నెలలు కానీ అన్ని వస్తాయి. అరే అన్ని వస్తాయివా, నువ్వేం మాట్లాడుతున్నావు? అన్ని వస్తాయి. ఆడది తిరుగుతలేదు, చెయ్యి తిరుగుతలేదు, ఏం చేయమంటున్నావు? ఆడ తీసుకొచ్చి పానం పోతుంది, గుంజుకొచ్చి ఆయన పానం పోతుంది. ఎందుకు కూల తెంగిండు? వాళ్ళ అంజ కొడుకులు ఎందుకు అమ్ముకుర్రు? ఒక్కొక్క దాంట్లో కోట్ల బిల్డింగులు కూల తెంగిండు. ఎందుకు కూల తెంగిండు? ఎన్ని చెరువులు? 33 చెరువులా? ఎన్ని? 36 చెరువులు. 36 చెరువులు హైదరాబాద్. అది మంచిది కాదంటారు కదా. అది మంచిదా మరి? నువ్వు అమ్ముకొని తెంగి తిని నువ్వు గడ్డకెక్తివి. ఉన్నోని మీద ఇవ్వాలి, ఎవరో మీద మన మీద పడుతుంది ఆ బేరం. ఎవరి మీద పడుతుంది? మనమే నష్టపోతున్నాము. వాళ్ళని గడ్డ మీద మంచిగానే ఉంటారు, మీద తడిబాటు వేసుకొని చల్లగా పోయి ఫ్యాన్ కింద వంటారు మంచిగా. మాట్లాడిన వాళ్ళు అంక ఇప్పుడు నిజమా కాదా? చేసేకాడికి పని పొక్త చేస్తుండు, వాని తిట్టుడు అనవసరం. అవి మెల్లగా వస్తాయి. రైతు బంధు, ఈ బంధు పింఛన్ చేస్తాడు. ఈ నెల కాకపోతే వచ్చే నెలన జనవరిన ఫిబ్రవరిన చేస్తుండొచ్చు. కేసీఆర్ టైమింగ్ లో అందరికి రుణమాఫీ చేసిండు, రేవంత్ రెడ్డి కూడా చేసిండు. వాడు వాడిని బతుకుల అన్ని అంటే నా మొడ కేసు పెట్టుకుని సరే వాడు ఏం చేసిండు? వాడు చేసిండు. నేను వాడు చేస్తాడు అనుకుని 50,000 తీసుకుంటే 1,60,000 రూపాయలు అయినాయి. వాడు చేస్తాడు అనుకుంటే 1,60,000 అయినాయి. 50,000 తీసుకుంటే 1,60,000 తీసుకున్నా అట్టే నేను